అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీ నుండి వైసీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. 10వ వార్డు వైసీపీ నాయకులు చీటీలరాము ఆధ్వర్యంలో టీడీపీ పార్టీకి చెందిన 27 కుటుంబాలు వైసీపీలో చేరారు. పెట్ల ఉమాశంకర్ గణేష్ వారిని కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ గెలుపుకు సహాయం అందించాలని కోరారు. గణేష్ ప్రతిరోజు వైసీపీలోకి రావడానికి వరసలో ఉన్నారని, దీంతో వైసీపీ గెలుపు ఖాయం అంటున్నారు. గణేష్ చేరికలకు సహకరించిన నాయకులను అభినందించారు. గణేష్ ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో 10వ వార్డుకి సంబంధించి రాము గారు మిగతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సుమారుగా 26 కుటుంబాల పెద్దలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా యువకులు పెద్దలు చాలామంది ఉన్నారు. అంతకంటే ఎక్కువగా మహిళలందరూ కూడా వచ్చి మీకు తోడుగా ఉంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటాం, మీ వెంట ఉంటాం, రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని గెలిపించుకొని జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి వచ్చినందుకు నిజంగా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. అయితే ఈరోజు చూస్తున్నాం మనం ముఖ్యంగా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకు పరిపాలనా విధానం బ్రహ్మాండంగా 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా పార్టీలు చూడకుండా చేస్తున్న కార్యక్రమానికి అందుకే ప్రతి ఒక్కరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అందుకని రేపు రాబోయే రోజుల్లో కూడా ఆయనే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి యావత్ అందరూ కూడా ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది 100% మహిళలందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడ పార్టీలు చూడకుండా చేస్తున్నాం. దానికి తోడు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఈరోజు అందరికీ కూడా ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని కాకుండా అన్ని కులాలకి అన్ని మతాలకు సంబంధించిన అన్ని పనులు కూడా చేస్తున్నారు. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజాదరణ పెరుగుతుందంటే దానికి కారణం అది. అందుకనే ఈరోజు